హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ట్యాప్ చేసి చూసినందుకు ధన్యవాదాలు. అందరూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇప్పుడు ఈ క్యాన్వాస్ అంటించడం అనేది మనం చూపిస్తున్నాం కదా. ఈ ప్యాంట్ నడుము వచ్చి మనకి 31 ఇంచులు అనమాట. 31 ఇంచులకి మనం 29 ఇంచులు క్యాన్వాస్ తీసుకొని ఇలా ఐరన్ చేసుకోవాలి. ఫస్ట్ 1 పార్ట్ అనమాట క్యాన్వాస్ ఐరన్ చేసుకొని నెక్స్ట్ అంటే రెండో ఫ్లాప్ ఉంది కదా, రెండో ఫ్లాప్ కోసం అంటే రెండో బ్యాండ్ కోసం మనం ఇటువంటి క్యాన్వాస్ని మనం కట్ చేసుకోవాలి. 18 ఇంచులు అంటే 15.5 అండ్ ఎక్సెస్ ఇంకొక 2.5 ఇంచెస్ మనం తీసుకొని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం బ్యాక్ చిన్న గీత పెట్టుకున్నాం కదా మార్కు, అది ఖర్చుకు అనమాట. ఆ ఖర్చు వదిలేసి మనం 15.5 కొలుసుకొని అక్కడ మార్క్ పెట్టుకుంటాం. అంటే ఫస్ట్ పిన్ అనమాట ఉక్స్, సెకండ్ ఉక్స్ ఏమొచ్చి ఇక్కడికి వస్తుంది. ఉక్స్కి మధ్యలోని 3.5 ఇంచులు 3.5 ఇంచులు గ్యాప్ రావాలి. అక్కడ ఒక ఉక్స్ పడుతుంది, ఫ్రంట్లో ఒక ఉక్స్ పడుతుంది మార్క్ చేసిన విధంగా. ఆ విధంగా మనం మార్క్ పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మన వీడియోలో షార్ట్ వీడియోస్ చూస్తే బ్లౌజ్ కొట్టడం వచ్చేస్తుంది. షార్ట్ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు ఆ రెండు మనం మార్కులు పెట్టుకున్నాం కదా, ఈ ఉక్స్, ఆ ఉక్స్ నుంచి మనకి 15 ఇంచులు రావాలి. ఈ ఉక్స్ నుంచి వెనక్కి 15.5 ఇంచులు ఇక్కడ మనం ఉక్స్ ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ ఉక్స్ మనం ప్లేస్ చేసుకుంటాం. అంటే తొండం ఎక్స్ట్రా ఉంటుంది కదా, అది ఫస్ట్ ఉక్స్ అనమాట. మన జిప్పు దగ్గరకు వచ్చేది కిందన వస్తుంది అనమాట, దీని సెకండ్ ఉక్స్ కింద. పిన్ ప్లేస్ చేయాలి. పిన్ ప్లేస్ చేసి చేతులతో నొక్కేయాలి. అలా నొక్కేసిన తర్వాత ఇవ్వండి, రెండోది సెంటర్లో ప్లేస్ చేసి మళ్ళీ ప్లేట్ పెట్టి మళ్ళీ ప్రెస్ చేసి బాబిన్తోనో లేకపోతే స్క్రూ డ్రైవర్తోనో ఏది ఉంటే అది నొక్కడం కావాలి. నొక్కేసిన తర్వాత దీన్ని ఇలాగా ఫోల్డ్ చేస్తే ఇగోండి సెంటర్లోకి వస్తుంది. ఈ 15.5 ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, 15.5 ఉంది. ఈ అంచుని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మనం ఫోల్డ్ చేసుకొని ఇలా కీడుకోవాలి. ఉక్సులు మన వైపు ఉండాలి, రైట్ సైడ్ కీడుకోవాలి. ఇక్కడ వరకు పడుతుంది కాబట్టి అక్కడ నుంచి మొక్క తీస్తాం. ఉక్సులు ఉన్న వైపు మనం పార్ట్ని అతికించుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసుకొని వెనక్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. వెనక్కి ఫోల్డింగ్ చేసుకొని ఈ 2 ఉక్సులు ఉన్నాయి కదా, 2 ఉక్సులకి చిన్న గ్యాప్ ఉంచి ఇది ఎంతవరకు ఉందో అంతవరకు చూసి కట్ చేసేసుకోవాలి. చిన్న ఖర్చు ఉంచుకొని వెనక్కి తిరిగేసాం కదా, ఆ వెనక్కి తిరిగేసిన బ్యాండ్ వైపు మనం కుట్టేసుకుంటాం. ఇటువైపు నుంచి వేసుకోవచ్చు, కాకపోతే కింద బ్యాండ్ ఉండదు కాబట్టి మనకి కనిపించదు. బ్యాండ్ మీద కుట్టి వెళ్ళిపోద్దామో అని ప్రాబ్లం చేత డౌట్ వల్ల మనం ఫ్లాప్ వైపు బక్రం వైపు మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం. స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని మనం తిరగేసుకొని పాయింట్ తీసేసుకోండి. పాయింట్ తీసుకున్న తర్వాత ఉక్స్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మనకి అటాచ్మెంట్ వస్తుంది. దేనికి? ఫ్యాంట్కి. ఓ పక్క నుంచి మనం ఇలా కీడుకొని కుట్టి వేసుకోకూడదు. ప్యాంట్కి అటాచ్ చేసేటప్పుడు కుట్టేసుకుంటాం. ఫ్రెండ్స్, దీని కంటిన్యూషను మనకి మన ఛానల్లో ఉంది. ఇది రెండో బ్యాండ్, దీనికి కూడా మనం అటాచ్ చేసుకుంటాం. ప్యాంట్ ఎలా కుట్టాలి, కట్ బ్యాకెట్లు ఎలాగ మనం స్టిచ్చింగ్ చేయాలి, పాకెట్లు ఎలా వేయాలి అనేది, జాకెట్లు ఎలా కుట్టాలి అనేది కూడా మన వీడియో ఛానల్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.